పాకిస్తాన్ కి గుడాచారిగా పనిచేసినటువంటి జ్యోతి మల్హోత్రా మన భారతదేశం నుండి ఇక్కడే తిండి ఇక్కడ నివాసం ఉండి అన్ని ఇక్కడే సంపాదించుకొని సకల సదుపాయాలు ఇక్కడ అనుభవించి ఏకంగా జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఈ దుర్మార్గురాలు ఇక్కడ అమ్మాయి అయిపోతుంది కాబట్టి నేను కొంత నాలుగు కట్టేసుకుంటున్నాను, లేదంటే ఇంకా చాలా పదాలే వాడేవాడిని. ఎందుకంటే మన దగ్గర ఉండిపోయి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ వాళ్ళకి సహకరిస్తూ మనపైన ఉగ్రదాడి చర్య కోసం పాల్పడినటువంటి ఈ దుర్మార్గులని సౌదీలో కొన్ని చట్టాలు ఉంటాయి చూసారా, సో ఖండాలుగా తల ముండం వేరు చేసేసి రోడ్డు పైన పడేస్తుంటారు. అటువంటి ఒక శిక్ష వేసినా కూడా ఇంకా తక్కువైపోతుంది. అటువంటి అంటే అంతకంటే మించిన శిక్షలు వేసినా కూడా మనకు తక్కువేమోనే. సో కేసులో ప్రస్తుతం ఒక సంచలన విషయాలు వెలుగు వచ్చాయి. సో పాకిస్తాన్ డబ్బుతోనే దేశ విదేశాలు పర్యటించి లగ్జరీ హోటల్స్ లో తిరగడం ప్రారంభించిందట. భారత ఆర్మీ సున్నిత సమాచారాన్ని పాక్ చేరవేసిందట ఈ జ్యోతి. ఇక టూర్స్ పేరుతో గుడాచార్యం చేసిందట. అయితే ఆపరేషన్ సింధు సమయంలో జ్యోతి భాగోతం బట్టబయలైంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లతో పలుమార్లు సంప్రదింపులు జరిపిందట. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా ఎన్క్రిప్టెడ్ సమాచారాన్ని అటువైపుకు చేరవేసిందట. ఇక మరింత లోతుగా ప్రస్తుతం ఆర్మీ అధికారులు విచారిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దుర్మార్గురాలే జ్యోతి. చూడండి, చూస్తుంటే బాలీవుడ్ సినిమానో లేదంటే ఒక హాలీవుడ్ సినిమాలో ఒక హీరోయిన్ లా కనబడుతుంది కదా. ఇటువంటి హొయ్యలు పలుకుతూ ఇటువంటి వలపు వల విసిరే అందరినీ మాయలో ముంచేసి అందరిని అట్రాక్ట్ చేసి, అందుకే చెప్తూ ఉంటాను సోషల్ మీడియాలో ఈ రకంగా ప్రవర్తించాలని 100% నమ్మకండి. వీళ్ళు బయటికి కనిపించేది ఒకటి, లోపల చేసేటువంటి విషయం మరొకటి ఉంటుంది. ఇటువంటి దుర్మార్గులని ఈ రకంగా కనిపించేటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకండి, నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఇక్కడ చూడండి, చూడ్డానికి లగ్జూరియస్ గా డ్రెస్ వేసుకొని లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్లో, ఇక్కడ నేను కేవలం జ్యోతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, సగం బట్టలు వేసుకొని అందరికీ తన హొయ్యలు చూపిస్తూ వలపు వల విసిరేసి అందరినీ కూడా మయభ్రాంతకు గురి చేసి ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ పెంచేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ మన పాక్ హై కమిషన్లో పనిచేసినటువంటి ఉద్యోగి డానిష్తో ముందుగా సంబంధం ఏర్పాటు చేసుకుంది, తనతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత ఆయన ప్రోద్బలంతో, ఆయన సహాయంతోనే పాకిస్తాన్ వీసా వచ్చింది. ఏకంగా మీరు గమనించండి, భారతదేశంలో ఎంత స్వేచ్ఛగా తిరగలుగుతాం, కానీ మన భారతీయులు ఎవరైనా కనుక పాకిస్తాన్ వెళ్తే అంత స్వేచ్ఛగా ఉండగలుగుతారా? కానీ ఈ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ ముఖ్యమంత్రులను కలుస్తోంది, ప్రధానులను కలుస్తోంది, ఆర్మీ చీఫ్లను కలుస్తోంది, ISI చీఫ్లను కలుస్తోంది. ఎలా సాధ్యమైంది? పక్కాగా తనకి ఎప్పటికప్పుడు డబ్బులు అన్ని రకాలుగా సమకూరుస్తూ పాక్ సంబంధించిన ISI ఉగ్రవాద సంస్థ ISI చాలా కీలకంగా ఈ అమ్మాయికి అన్ని రకాల సమాచారం రాబట్టింది ఇక్కడి నుంచి.